అన్నమయ్య జిల్లా సమస్యలపై ఫోకస్ పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ఇటీవల జిల్లాకు బదిలీ అయిన నిశాంత్ కుమార్ నూతన కలెక్టర్ గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో ఛార్జ్ తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ కు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించి విషెస్ చెప్పారు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా బాధ్యత తీసుకోవడం స్వీకరించడం జరిగింది. ఈ జిల్లా అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తామని మేము అందరూ సంకల్పంతో ఉన్నాం. ఇక్కడ ఒక మంచి టీం ఉంది. జిల్లాలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఇంకా కొద్దిగా మనకి అభివృద్ధి తీసుకురావాలి, ఏ విధంగా కృషి చేయాలి, దీని గురించి ఇప్పుడు పూర్తిగా ప్లానింగ్ చేయడం జరుగుతుంది. మదన్పల్లి సైడ్ ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ ఇలాంటి సెక్టర్స్ ని కొద్దిగా యాక్టివేట్ చేసి రైతులకి మంచి ఆదాయం వచ్చే విధంగా మేము ప్లానింగ్ చేస్తాం. రాయచోటి, రాజంపేట మిగతా డివిజన్స్ లో ఏ విధంగా న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని ఎలా డెవలప్ చేయాలి, స్మాలర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఎలా డెవలప్ చేయాలి, వీటి గురించి ప్లానింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్ ని ఏ విధంగా మంచిగా వినియోగించి ఇండస్ట్రీస్ ని ఇక్కడ ఇన్వైట్ చేసుకోవచ్చు, అది కూడా ఒక ప్రయారిటీ ఐటమ్ ఉంటుంది. సో జిల్లా అభివృద్ధి కోసం సీఎం గారు ప్రత్యేకంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విల్ డూ అవర్ ప్లానింగ్ అండ్ విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. థ్యాంక్ యూ. ఇదే విధంగా ఇక్కడ ఉన్న ఛాలెంజెస్, అక్కడ పార్వతీపురం డిస్ట్రిక్ట్ లో ఉన్న ఛాలెంజెస్ మోర్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీస్ వర్ ద ఛాలెంజెస్. అన్నమయ్య జిల్లాలో ఉన్న ఛాలెంజెస్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంతకుముందు కలెక్టర్ కు వీరభద్రస్వామి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో వేద మంత్రాల మధ్య కలెక్టర్ పదవి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి శక్తి వంతన లేకుండా కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని సెక్టర్స్ లో మంచి అభివృద్ధి చేసే అవకాశం ఉంది. సో ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, అన్నమయ్య మదన్పల్లి సైడ్ లో ఉన్న క్లైమేట్ కొద్దిగా ఎలివేషన్ ఎక్కువ, దీని పరంగా మనం చేయవచ్చు. రాజంపేట అండ్ రాయచోటి ఇక్కడ ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ, మంచి హైవే నెట్వర్క్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని మనం ఏ విధంగా వినియోగించాలి, మైనింగ్ సెక్టర్ ని ఏ విధంగా ఇంకా అభివృద్ధి పరచాలి. సో అవుట్పుట్, క్యాపిటల్ అవుట్పుట్, ఎకానమిక్ అవుట్పుట్ పెరగాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. దట్ ఈస్ ద డైరెక్షన్ ఫ్రమ్ ఆనరబుల్ సీఎం. యానిమల్ హస్బెండరీ రంగంలో కూడా మంచి పని చేసే అవకాశం ఉంది. సో విల్ బి వర్కింగ్ ఇన్ ఆల్ దీస్ యాంగిల్స్. నేను ఏపీ క్యాపిటల్ వ్యవహారంలో వైసీపీ